దేవుడి పరిశుద్ధ నామనికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. మరొకసారి వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. నేనేమీ విన్నానో, మనమేమేమి ఉన్నామో కేవలం ఆయన ఉచిత కృప కాబట్టి మనం ఆయనలో జీవిస్తూ ముందుకు సాగిపోవాలని నేను ఆశపడుతున్నాను. మనం యోసేపు యొక్క జీవితం చూసుకుంటున్నాము. ఈ నిన్నటి దినం యోసేపు గురించి మొన్న 3 వీడియోల్లో చూసుకుంటున్నాము. ఈరోజు యోసేపు ఎలాగ ఐగుప్తీయుడికి అమ్మబడ్డాడని మనం నిన్నటి చూసుకున్నాము. ఈరోజు ఐగుప్తీయుని ఇంట్లో నుండి అతడు జైల్లోకి ఎలా వెళ్ళాడు, దేవుడు అతనికి ఎలా తోడై ఉన్నాడు, మనం క్లుప్తంగా తెలుసుకుందాము. మీరందరూ నా వీడియోని చూసి నన్ను ఆశీర్వదించి, మీరు ఆశీర్వదింపడాలని, నన్ను ప్రోత్సహించాలని, ఇంతవరకు నన్ను ప్రోత్సహించాలని, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మరొకసారి మీకు మనవి చేసుకుంటూ నేను ప్రారంభం చేస్తున్నాను. యోసేపు ఆ ఇంట నిన్నటి దినం మనం చూసుకున్నాము. ప్రీవియస్ వీడియోలో మనం చూసుకున్నాం ఏమిటంటే, ఇష్మాయిల్ అనే ఒక పోతీఫర్ అనే అతను ఐగుప్తీయుడు మాట, అతనికి అమ్మబడ్డాడని మనం చూసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఆదికాండం 39:1 వచనం నుంచి 6 వచనం వరకు చూసుకుంటే, యెహోవా యోసేపునకు తోడై ఉండాడు. ముందుగా మనం తెలుసుకున్నాము, అతడు ఐగుప్తీయుని ఇంట ఆ యజమాని ఎవరికైతే అమ్మాడో అక్కడ ఉన్నప్పుడు అతడు వర్ధిల్లుచూ ఉన్నాడు. అతడు ఏ పని చేసినా కూడా దేవుడు ఆశీర్వదించుకుంటూ వచ్చాడు మాట. అతనికి తోడై ఉండాడు. అతడు చేసినదంతా సఫలము, అంటే ఆశీర్వదింపబడినగా ఉండినట్లు మనం ఆ అధ్యాయంలో మనం చూసుకోగలం. తర్వాత ఆ యజమానుడికి ఏమైంది, యోసేపు మీద కటాక్షం కలిగింది. కనుక ఆ ఇంట అతను పరిచయం చేస్తూ ఉండగా అతను ఏం చేశాడంటే, యోసేపుకి తన ఇంటి మీద, తనకు కలిగినదంతటి మీద అతని చేతికి అప్పగించాడు. తన ఇంటిని, తనకు కలిగినదంతని కూడా అతని చేతికి అప్పగించి, తన ఇంటి మీదను, తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించాడు. అతనే అన్ని పనులు చేయించాలన్నమాట. అతని విచారణకర్తగా అతని ఇంటి మీద, అతనికి కలిగిన సమస్తం అంతటి మీద అతని చేతికి అప్పగించడమే కాకుండా, తన ఇంటి మీదను, తనకు కలిగినది అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించాడు. అతడు నియమించిన కాలం మొదలుకొని, ఎప్పుడైతే అతను నియమించాడో అది మొదలుకొని దేవుడు యోసేపు నిమిత్తము ఆ యజమానుని ఆశీర్వదిస్తూ వచ్చాడు మాట. యోసేపు ఏ పని చెప్పినప్పటికీ నమ్మకంగా చేస్తూ ఉంటే ఐగుప్తీయుడు ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు. ఎవరి వల్ల? యోసేపు వల్ల అతను ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు. మనం కూడా మన వల్ల ఇతరులు ఆశీర్వాదకరంగా ఉండాలి. మన దేవుణ్ణి కలిగి ఉన్నాం, మన వల్ల ఇతరులు ఆశీర్వదింపబడాలి. అలాగ మనం కూడా జీవించాలని ఈ అధ్యాయంలో మనము తెలుసుకోగలుగుతున్నాం. అతని ఇంటిలోనేమి, ఇంకా అతను ఎలాగా అతని చేతికి అప్పగించాడంటే, అతని ఇంటిలో కానీ పొలంలో కానీ అతనికి కలిగిన సమస్తం మీదను ఆశీర్వాదం ఉండెను. యోసేపుని దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే, అతనికి ఇంట్లో పనిచేసినా, పొలంలో పనిచేసినా, అతనికి కలిగిన సమస్తము మీద కూడా, ఆ ఇంటి యజమానికి ఏమేమి కలిగి ఉన్నాయో వాటన్నిటినీ కూడా యోసేపు నిమిత్తము ఆశీర్వాదం ఇంపబడేలాగా దేవుడు అతను తోడై ఉండి అతను చేసే పని అంతటినీ ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. మళ్ళీ ఈ యజమానుడు ఏం చేశాడు, తాను ఆహారం తినుడు తప్ప అతను ఇంకేమీ కల్పించుకోలేదన్నమాట. అతను విచారణకర్తగా నియమించాడు కదా, ఆహారం తినుడు తప్ప తనకి ఏముందో ఏమి లేదో విచారించినవాడు కాదు. ఇది ఉంది, ఇది లేదు అని ఆలోచించేవాడు కాదు, విచారించేవాడు కాదు. అదంతా కూడా ఎవరికి అప్పచెప్పాడు? యోసేపుకి అప్పగించాడు కాబట్టి, యోసేపునకు అప్పగించాడు కాబట్టి అతను ఏమి తను తినడం తప్ప విడిచి ఏమి కూడా విచారించిన వాడు కాడు మాట. ఇలాగ నడుస్తూ ఉండగా దేవుడు అంతటిని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఆ యజమానికి అతడి మీద కూడా కటాక్షం ఉంది కాబట్టి అతన్ని మంచిగా చూసుకుంటూ అతను గ్రహించాడు, ఏమని, ఇతని వల్ల నేను ఆశీర్వదింపబడుతున్నాను, ఇతను చేసేదంతా దేవుడు సఫలం చేస్తున్నాడని కూడా అతను గ్రహించాడు. ఇతను రూపవంతుడు, సుందరుడు అని మనం ఇదివరకు వీడియోలో చూసుకున్నాం.
ఇలా జరుగుతుండగా అతని భార్య ఏం చేస్తుంది, అతని భార్య కాబాతరత గల స్త్రీ మాట. ఆమె ఆ యజమానుని భార్య ఏం చేసింది, యోసేపు మీద కన్ను వేసింది మాట. అతనిని తనతో పాపం చేయమని అడిగింది, ప్రోత్సహించేది. పాపం చేయమని ప్రోత్సహించినప్పుడు ఇతనేం చెప్పాడు యోసేపు, నిన్ను తప్ప ఇంటినంతటిని నాకు అప్పగించాడు, కలిగినదంతయు నాకు అప్పగించాడు, విచారణకర్తగా నన్ను చేశాడు, పొలంలో కానీ ఇంట్లో కానీ ఏ పని చేసినప్పటికీ నాకు అప్పగించాడు. నిన్ను తప్ప నాకేమీ అప్పగించలేదు. నువ్వు ఎందుకు అప్పగించలేదు, నువ్వు ఆయన భార్య కనుక నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించలేదు. కాబట్టి ఇంత ఘోరమైన దుష్కారమైన పాపము నీతో నేను ఎట్లా చేస్తాను, నా దేవుడు నన్ను చూస్తాడు, దేవునికి విరోధముగా పాపము ఎలా చేస్తాను నీతో అని ఆమెతో చెప్పాడు. ఆమె చెప్పినప్పుడు ఆమె విందా, వినలేదన్నమాట. ఇతని మీద ఆమె మోహించింది కాబట్టి, పాపం చేయాలనుకుంది కాబట్టి దినదినము అతన్ని శోధించుతూ వస్తుందన్నమాట. సాతాను ఆమెలో ప్రవేశించి దినదినము కూడా అతన్ని శోధించడం మొదలుపెట్టింది మాట ఆమె. ఒక దినం ఏమైంది, అతని వస్త్రం పట్టుకొని, ఇంట్లో యజమాని లేనప్పుడు, తన భర్త లేనప్పుడు యోసేపు ఒక వస్త్రం పట్టుకొని అతను బలవంతం చేస్తూ పాపం చేయమని అతన్ని ఎంతగానో బలవంతం చేస్తున్నప్పుడు అతడు ఆ వస్త్రమును ఆమె చేతిలో ఉంచేసి విడిచిపెట్టేసి తప్పించుకున్నాడు మాట. అతడు ఆ వస్త్రాన్ని ఆమె చేతిలోనే విడిచిపెట్టి తప్పించుకున్నాడు. తప్పించుకున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆమెకి చాలా కోపం వచ్చి తన మనుషులు, తన ఇంట్లో మిగతా మనుషులు ఉంటారు కదా పనివాళ్ళు, వాళ్ళని పిలిచి అతని మీద అతడే తనతో పాపం చేయమని అడిగాడని చెప్పి ఆమె ఆ నేరం అతని మీద మోపినట్లుగా ఆ అధ్యాయంలో మనం చూసుకుంటాం. అతని యజమానుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ యజమానుడు తన భర్త యోసేపు యొక్క యజమాని వచ్చినప్పుడు ఆమె ఏం చెప్పింది, ఆ వస్త్రం తన దగ్గర ఉంచుకుని అంతవరకు ఉంచుకుంది మాట. అతను వచ్చే వరకు ఉంచుకుని జరిగిందంతే చెప్పి అతని మీద నేరం మోపేసి అతని చేశాడని తన నేరం బయటపడకుండా అతని మీద నేరం మోపి అతను తప్పించుకుని బయటకు పారిపోయాడని చెప్పింది మాట. అతని యజమానుడు కోపం వస్తుంది కదా, చాలా కోపం వచ్చి అతను ఏం చేశాడు, నీ దాసుడు ఇట్లా చేశాడు, ఇట్లా చేశాడు, అట్లా చేసి నువ్వు తెచ్చిపెట్టావు, ఆ మనిషి ఇది అసలు ఇట్లా చేశాడు, నన్ను పాడు చేయాలని చూశాడు అని అతని భార్య చెప్పిన మాటలు విన్నప్పుడు అతనికి చాలా కోపం వచ్చి అతను ఏం చేశాడు, మండిపడ్డాడు మాట. చాలా కోపం వచ్చి అతను పట్టుకుని రాజు ఖైదీలకి అప్పగించి బంధించాడు మాట. ఎక్కడ, వాళ్ళు బంధించి చెరసాల్లో వేశారు. అతనికి కోపం వచ్చి అతన్ని పట్టుకుని రాజు ఖైదీలకు అప్పగించినప్పుడు వాళ్ళు అతన్ని చెరసాల్లో వేశాడు. అతను అక్కడ చెరసాల్లో ఉన్నాడు. యోసేపు కళ్ళేంటి, అతను దేవుడికి నమ్మకంగా ఉన్నాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు, కళలు ఒకలాగా వస్తున్నాయి, కానీ జరుగుతున్నదంతా వ్యతిరేకంగా జరుగుతుంది. దేవుడు వీటన్నిటి నుంచి కూడా అతను విడిపించి చక్రవర్తిగా అతను చేశాడు. రేపటి దినం చెరసాలలో అతను ఎలా ఉన్నాడు, చెరసాల నుంచి రాజు దగ్గరికి ఎలా వెళ్ళాడు, చక్రవర్తి ఎలా అయ్యాడు అని మనం చూద్దాం. దేవుడు తోడై ఉన్నాడు. వీటన్నిటిలో కూడా యోసేపు నమ్మకంగా ఉన్నాడు, దేవుడికి నమ్మకంగా ఉన్నాడు, ఎటువంటి పాపము చేయలేదు. ఇందులో అతని నిరీక్షణ, ఓపిక, సహనము మనం చూస్తున్నాం. మనం కూడా అసూయ ఎంత ఇది చేస్తుంది, అసూయ వల్ల అన్నలు అలా చేశారు, కామాతురత వల్ల అతన్ని మోహించి అతని భార్య అతని మీద నేరం మోపి అతను ఖైదీలో ఉండుటకు, చెరసాల్లో బంధింపబడ్డానికి, చెరసాల్లో వేయబడ్డానికి కారణమైంది. కాబట్టి మనము దేవుడు చూస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం అని భయభక్తులతో, దేవుని యందు భయభక్తులతో మనం ముందుకు సాగిపోవాలి. ఈ సమయంలో మన ఒక పాట ద్వారా ఈ 39వ అధ్యాయం అంతా అతను ఎలాగా ఇంట్లో ఉన్నాడు, ఎలా చెరసాల్లో వేయబడ్డాడు మనం చూసుకుంటున్నాం అన్నమాట. మరొక పాట ద్వారా మనం దేవుని మహింపరుద్దాం. అడవి వృక్షములలో జల్లరు వృక్షమెట్లున్నదో, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభువు, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభువు, పాడేదాన్ నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను.
నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను. నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచ్చిరే. నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచ్చిరే. పడేదాన్ నాదు ప్రియుని జీవకాలమెల్లారణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. నా కష్ట తరంగములలో దుఃఖ సాగరములో ఉండగా, నా కష్ట తరంగములలో దుఃఖ సాగరములో ఉండగా, నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే. నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితిరే. పడేదాన్ నాదు ప్రియుని జీవకాలమెల్లారణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. ఆనందభరితుడైనెను నీ ప్రేమలో నుండుటకు, ఆనందభరితుడైనెను నీ ప్రేమలో నుండుటకు. నీ స్వరమున కతి మధురం, నీ ముఖము మనోహరము. నీ స్వరమున కతి మధురం, నీ ముఖము మనోహరము. పాడేదాన్ నాదు ప్రియుని జీవకాలమెల్లారణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదన్, నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదన్. నా పరుగును తుదముటించి నీ సన్నిధిలో నుండెదన్, నా పరుగును తుదముటించి నీ సన్నిధిలో నుండెదన్. పాడేదాన్ నాదు ప్రియుని జీవకాలమెల్లారణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను, నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను. నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచ్చిరే. నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచ్చిరే. పాడేదాన్ నాదు ప్రియుని జీవకాలమెల్లారణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను, పాడేదాన్ నాదు ప్రియుని జీవకాలమెల్లారణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. యోసేపు జీవితంలో అసూయ, నింద, దూషణ, ఇరుకు ఇబ్బందుల్లో, మరణ పరిస్థితుల్లో, కష్టాల దుఃఖ సాగరంలో
ఆయన తోడుగా ఉన్నాడు, విడిపించి గొప్ప చేశాడు. జైల్లో ఉన్నప్పటికీ అతనికి తోడై ఉన్నాడు. ఒకరోజు ఆయన్ని చక్రవర్తిగా చేశాడు. దేవుడు విడిచిపెట్టువాడు కాదు. మన దేవుడు యోసేపు ఏ విషయంలోనూ తప్పు చేయలేదు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు. మనం కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి, విశ్వాస జీవితంలో సాగిపోవాలి. ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, పరిస్థితుల్లో ఏ పరిస్థితులు అయినప్పటికీ దేవుడు మనకు తోడై ఉన్నాడని, ఆయన కటాక్షం కొరకు, ఆయన కృప కొరకు మనం వేచి ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుడి వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమమేడు, కృపామేడు, దయామేడమైన ప్రభా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాల సభలో మీ పాస్తల దానికి వచ్చినాం ప్రభా. మీకే స్తోత్రం నాయన. యోసేపు యొక్క జీవితాన్ని మా ముందు చుట్టున్నారు ప్రభా. నాయన మీకు నమ్మకంగా ఉన్నాడు ప్రభా. నా తండ్రి మీ యందు నాయన మీ యందు విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు నాయన. మీరు కటాక్షించి మీకు తోడై ఉన్నారు కాబట్టి నా ప్రభా, ప్రతి పరిస్థితి నుండి యోసేపుని విడుదల చేసి చెరసాల్లో ఉన్నప్పటికీ నాయన నా తండ్రి అక్కడ మీరు తోడై ఉన్నారు ప్రభా. యజమానుడు ఇంటూ ఉన్నప్పుడు నాయన అతను చేయనిదంతయు సఫలం చేశారు ప్రభా. మరి నింద వేసి నాయన తండ్రి ఆ స్త్రీ నా ప్రభా చెరసాల్లో వేయబడ్డానికి కారణమైనప్పటికీ నాయన అక్కడ మీరు తోడై ఉండి నా ప్రభా ఒక దినం చక్రవర్తి కావడానికి మీరు కృప చూపించారు ప్రభా. మీకు స్తోత్రం నాయన. చెరసాల్లో అతని జీవితాన్ని నాయన మీరు ఎట్టి ప్రకారంగా నాయన నా తండ్రి దీవించి చక్రవర్తిగా చేశారో మేము ముందు వీడియోలో తెలుసుకున్నట్టుకు కృపను గురించి మీరే సహాయం చేయమని మీ ప్రియకుమారుడు పరక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కిలినంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. మీరందరూ నా వీడియోని చూసి ఆశీర్వదింపబడాలని, నన్ను ప్రోత్సహించాలని, నన్ను బలపరచాలని, మీరు ఆశీర్వదింపబడాలని నా ఆశ. మీరు కూడా ఎన్నో పరిస్థితులు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా దేవుని యందు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు విడిపించి గొప్ప చేస్తాడని విశ్వాసంతో, నమ్మకంతో దేవుని యందు మీరు ఉండాలని, దేవుని యందు భక్తులు కలిగి ఉండాలని, మీరు ఆశీర్వదింపబడాలని నా అనుదిన ప్రార్థన. నన్ను ప్రోత్సహించాలని, నా వీడియోని చూసి లైక్ చేసి నన్ను ప్రోత్సాహపరిచి బలపరచడానికి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.